నారాయణ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెవులో చెప్పారా, ఈయన ఏమన్నా విన్నాడా అని. నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా, ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కళ్ళతో చూసావా, నువ్వేమన్నా చెవులో చూసావా, విన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు అనిల్కి టికెట్ ఇట్లేదు, దమ్ముంటే పోటీ చేయని, నాకు రావట్లేదని నన్ను విన్నావా? ఒకటి అడుగుతా ఉన్నాం. కాబట్టి నిన్నేదో చూసాం, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట. 4.5 సంవత్సరాలు ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు. నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లులందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా, మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్లో ఉన్నాడు. కనీసం ఆడబిడ్డ కడచూపైనా చూశాడు అతను. మీ బిడ్డ కాదు, వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప? 5 మంది ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోలే. ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే 5-6 బిడ్డలు చేసుకున్నారు. ఒక్క బిడ్డనైనా సరే కడసార పోయి చూసాడా? కనీసం ఆ క్యాంపస్లోనే 10 అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు. ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడు. అట్లాంటి మానవత్వం లేని మనిషి. ఇదే మన బిడ్డలకి జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా? అట్లాంటి వ్యక్తినికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి. నేను చెప్పింది తప్ప ఒప్ప, నిజమా కాదా తేల్చుకోండి. జరిగిన మాట వాస్తవాలు కాదా? చాలాసార్లు కూడా చెప్పాను నేను. ఈ రోజు దానికి సమాధానాలు చెప్పలే, ఏదేదో సమాధానాలు చెప్తాడు. దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా. పైన 30 కింద 20 అంటే మాత్రం సమాధానం చెప్పాడు. నాకు 50 లక్షలు పంపించిన మాట వాస్తవం కాదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పలా. నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజీలో ఎందుకు చనిపోయారు దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు, ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా? ఇది అడిగాను ఈరోజు. నెల్లూరులో నగరంలో ఉన్న ఆడబిడ్డ ఏ తల్లికైనా బిడ్డలను తల్లి అడుగుతున్నా, మన బిడ్డ కాదు, ఎక్కడో అనంతపురం బిడ్డో, కర్నూలు బిడ్డో, శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా? ఆలోచన చేయండి. ఒక మానవత్వం లేని వ్యక్తి అతను.